హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. ఈరోజైతే నేను కూర చేశాను. ఎలా చేశానంటే, ముందుగా కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఇవన్నీ కలిసి ఉన్నది తాలింపు వేసి, తర్వాత కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు వేసి, అలాగే రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకొని చక్కగా 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి అందులో వేసి, మర్చిపోయాను ముందుగా వేసిన కరివేపాకు తర్వాత వేసాను అనమాట. మీరైతే ముందే వేయండి. ఈలోపు పక్కన రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఉడికింది. అన్నం అయితే నేను గంజి అయితే తీస్తాను, డైరెక్ట్గా అయితే అసలు వేయను, గంజి తీసేసి చేస్తానమాట. తర్వాత రైస్ పక్కన పెట్టేశాను అనమాట. ఇక కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అలాగే అందులో 2 టమాటాలు కూడా వేసేద్దాం. ఈ ఆకుకూర అయితే నేను తీసుకొని 2 వీక్స్ అవుతుందండి, 2 వారాలు అవుతుంది. ఆ 2 వారాలు అంటే నేను తెచ్చి బాక్సులో స్టోర్ చేసుకున్నాను అనమాట. చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా అంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఆకంటే పాడవలేదు అసలు. ఒక నీట్గా చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట. అలాగే టమాటాలు వేసాను, ఉప్పు కారం అన్నీ వేసి మగ్గిపోయాక లాస్ట్ని కొంచెం కొత్తిమీర వేసి చూడడం చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. కూర అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.